శ్రీ విఘ్నేశ్వర నమః. పిఎం కేమ్ ఫైన్ ఆర్ట్స్ నేను 1990 సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి యొక్క అమృతాస్తములతోటి ఈ సంస్థ ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 30 సంవత్సరాల్లో మేము విజయవంతంగా నాటిపోటీ జరుపుతున్నాం. మాకున్న గొప్ప అదృష్టం ఏంటంటే ఆ మహానుభావుడు ఆవిష్కరించటం. ఈ సంస్థలో ఎందరో మహనీయులందరూ పాల్గొన్నారు ముఖ్య అతిథులుగా. నేను చంద్రబాబు నాయుడు యొక్క వజ్రోత్సవాలు పెట్టిన కారణం ఏంటంటే, నేను చంద్రబాబు నాయుడు గారి యొక్క 50 సంవత్సరాల సందర్భంగా 2000 ఏప్రిల్లో స్వర్ణోత్సవాలు జరపడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు వజ్రోత్సవాలు జరుపుతున్నాను. మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యొక్క పేరు మీద నేను ముఖ్య సేవకుడైన పుస్తకాన్ని రాయటం, ఆయన బయోపిక్ని అప్పటి స్పీకర్ బాలయోగి గారు ఆవిష్కరించటం, కృష్ణరాజు గారు ఆవిష్కరించటం, అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్య సేవకు 2, చంద్రన్న కిరణాలు, ఎన్టీఆర్ అమృతవర్షిని పుస్తకాలు నేను రాయటం, చంద్రబాబు నాయుడు యొక్క అమృత అస్తమాలతోటి ఈ పుస్తకాలు ఆవిష్కరించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు అంటే మన చంద్రబాబు నాయుడు గారి గురించి నేను చెప్పాలి అంటే, సామాన్యుడు అసమానుడికి ఎలా ఎదిగాడు. ఆయన ఈ రోజున మన నారా అమ్మనమ్మ ఖర్జూర్ నాయుడు గారి యొక్క పుణ్య దంపతుల గర్భమున జన్మించటం నిజంగా మన ఆంధ్రదేశం చేసుకున్న గర్వకారణం. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత 76 సంవత్సరం వయసులో ఇక నా తర్వాత ఈ పార్టీ ఏమైపోతుందని ఒక ఆత్మక్షోభతో ఉన్నప్పుడు ఆ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఈయనకి ఆ ఆలోచన కలిగించి చంద్రబాబు నాయుడు గారి వల్ల ఈ రోజున ఈ పార్టీ ప్రపంచవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ పేరు తెచ్చుకుందంటే దీనికి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన యొక్క అనితర కృషి మామూలు విషయం కాదు. ఆయన ఒక లెజెండ్. నేటి తరానికి ఆయన ఒక భగవద్గీత, రేపటి తరానికి ఆయన పెద్దబాల శిక్ష. ఆయన గురించి పొగటం కాదు, నేను వాస్తవాలు చెప్తున్నాను. ఆయన పడే శ్రమ మామూలు విషయం కాదు. ఎవరండి మండు ఎండలో కానివ్వండి ఈ విధంగా ఏది చేస్తూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా దోసుకోవటమే. ఈనాడు రాజకీయ నాయకులు ఆయన నమ్ముకొని ఎమ్మెల్యే అధికారంలోకి వచ్చిన వారు నిజంగా చంద్రబాబు నాయుడు లాగా కష్టపడే పని అయితే ఆయనకింత అవస్థపడాల్సిన పని లేదు. ఈ రోజు కూడా ఆయన చెప్పాలంటే ఒక సైనికుడు, ఒక ముఖ్య సేవకులుగానే పోరాడుతూ ఉన్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారికి వాస్తవం చెప్పాలంటే ఆయన శ్రమ, ఆయన దైవ శక్తి ఆయన్ని వెన్నుముగ్గలు నిలుస్తుంటే తల్లి భువనేశ్వరి గారు ఈరి తప్ప ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా వాస్తవంగా ఆయనకి అండగా లేడని నేను నమ్మగలను. నేను చూస్తున్నాను. ఆయన పేరుతోటి 13 జిల్లాలే కాదండి, తెలంగాణలో కూడా నేను తిరిగి ధర్మచక్రం సినిమాని షూట్ చేయడం జరిగింది. అప్పుడు తెలిసినాయి జనంలో ఆయనకున్న పలుకుబడి ఏంటి, ఆయన జనంలో ఉన్న హృదయాల్లో ఉన్నటువంటి విలువ ఏమిటి. ఆయనకి ఈ రాజకీయ నాయకులు ఒక రకంగా చెప్పాలంటే అనొచ్చు అనకూడదు, కానీ నేను పడ్డటువంటి మానసిక క్షోభని చెప్పాలి అంటే ఇప్పుడు నేను 30 సంవత్సరం నుంచి నాటిక పోటీలు జరుపుతున్నాను. అలాగే ఇండియా లెవెల్లో 1,00,000 ఉత్తమ నాటిక ఎవరైనా ఇస్తున్నారంటే అదే మేము ఇస్తున్నాం. 100 నాటికలు, 1 కాదు 2 కాదు. ఇప్పుడు ఈ వజ్రోత్సవాన్ని ఇక్కడ విజయవాడ ఈ 5 రోజులతో రావటం లేదు. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత నెల్లూరు జూన్ పెడుతున్నాం, తర్వాత ఆగస్టులో మన రాజమండ్రిలో పెడుతున్నాం, కర్నూలు పెడుతున్నాం. ఈ విధంగా కార్యక్రమాలు ప్రతి 2 నెలలకు ఒక చోట ఈ నాటిక వజ్రోత్సవాలను జరుపుతూ ఫైనల్గా వచ్చి మేము తిరుపతి ఏరియాలో కార్యక్రమాన్ని చేసి జనవరి నెలలో ₹1,00,000 బహుమతి ఇవ్వడం జరుగుతుంది ఉత్తమ నాటికలకు వచ్చిన వాటికి. ఇన్ని మేము ఇబ్బంది పడుతూ ఇంత విజయవంతంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఒంటరిగా ఏ విధంగా తెలుగుదేశాన్ని కాపాడుకుంటూ ఆంధ్రప్రజలను రక్షించుకుంటూ వారికి కావాల్సినటువంటి ఉచిత సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ముందడుగుండి రేపటి తరానికి ఈయన ఒక మండే సూర్యులాగా ఏ విధంగా నిలబడ్డాడో ఈ పిఎం తరపున ఒంటరిగా నేను కూడా పోరాటం చేస్తున్నాను. కళాకారులుగా
మాకు సిపా సౌత్ ఇండియా ఫిలిం ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు కానివ్వండి, అలాగే పిఎంకేఎం సభ్యులు కానివ్వండి నాకు సపోర్ట్గా నిలబడ్డారు. ఆర్థికంగా అంటే మేము చూస్తున్నాం, ప్రతి ఎమ్మెల్యేని కలుస్తున్నాం. చంద్రబాబు నాయుడు అంటే మాకెంతో ప్రేమ ఉంది, ఆయన యొక్క ఏది కుడిభుజం మేము, ఆయన అది ఇది అని చెప్పినటువంటి వ్యక్తులే కానీ ఎక్కడ కూడా మాకు అలాంటిది ఏమీ కనిపించడం లేదు. వాస్తవం చెప్పాలంటే మా బాండవమ్మ గారు స్వర్ణోత్సవాలప్పుడు అలాగే 100 నాటికల పోటీ ఆయన ఇది 2018 కార్యక్రమాల్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క నాటిక పోటీల్లో ఉమా గారి ప్రారంభించడం జరిగింది. అప్పుడు మా నరహరి శ్రీహరి, మా మహాసభతులు శ్రీనివాస్ మేము ఆ కార్యక్రమాల్ని చాలా విజయవంతంగా జరుపుకున్నాం. ఈ రోజున వజ్రోత్సవాలను కూడా మేము జరుపుతూ ఉంటే జ్యోతి ప్రజలను చేసి ప్రారంభించింది ఉమా మహేశ్వరరావు గారు. ఆ మహానుభావుడి యొక్క అమృతాస్తములతోటి ప్రారంభించడం జరిగింది. అలాగే నాటక రంగాన్ని ఈ రోజున మరలా జీవం పోసి కళాకారులకు నేను ఉన్నాను అని భరోసా పలికేటువంటి మన గుమ్మడి గోపాలకృష్ణ గారు చైర్మన్ కావటం, చంద్రబాబు నాయుడు గారు ఎవరండి మన కందుకూరి వీరేశలింగం గారి పేరుతో కానీ ఉగాదికి కానీ కళారత్న అవార్డు ఇచ్చి ఎంతో గొప్పగా అన్ని కోట్లు ఖర్చు పెట్టి చంద్రబాబు గారు చేయగలిగారంటే కళాకారులకు ఏ విధంగా చేస్తున్నారో చూడండి. ఈ విధంగా చేస్తూ ఉన్నటువంటి ఆ చంద్రబాబు నాయుడు గారి గురించి మేము అభినందిస్తాం. ఆయన గురించి మేము మా జీవితం ఉన్నంత వరకు మేము ఈ కార్యక్రమాలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారి గురించి వాస్తవంగా ఒక వెంకటరమణ పసుపులేటిని నేను ఆయన యొక్క చేసిన కార్యక్రమాల్ని ప్రజల్లోకి చేరువ చేసిన విధంగా వాస్తవంగా చెప్పాలంటే తెలుగుదేశం కార్యకర్తలు కూడా చేస్తుండ్రు. ఏదో ఆయన పుట్టినరోజున ఒక కేక్ కట్ చేయటం, ఆయన ఫ్లెక్సీలు పెట్టడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అంతేగాని మేము అలా కాదు, నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మాకు ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా మాకు సహకరించలేదు, ఎవరు కూడా మా సహాయం అందించలేదు. ఒక్కొక్క ఎమ్మెల్యే 50 కోట్లు 100 కోట్లు పెట్టి గెలుస్తూ ఉంటారు. కానీ ఒక 5 లక్షల రూపాయలు చంద్రన్న వజ్రోత్సవం జరుగుతుంటే మేము ఇస్తున్నామని చెప్పి ముందుకు రావచ్చు కదా, ఏ ఒక్కరూ రాలేదు. ఫ్లెక్సీలు పెట్టి కేకులు కట్ చేసుకొని జనం ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రాణం ఇస్తున్నామని చెప్పంటారు. రాజకీయ ఊసర వెల్లులే కానీ ఎవరూ కూడా నాలాగా నిజాయితీగా సేవలు చేసిన వ్యక్తి లేరు. ఎంక్వైరీ చేయండి, వెంకటరమణకి ఎవరన్నా డబ్బులు ఇచ్చారేమో. ఎప్పుడు ఈ 30 సంవత్సరాల పరిషత్తుల్లో చంద్రబాబు గారి పేరుతో నేను చేసిన కార్యక్రమాల్లో ఎప్పుడు ఎవరైనా సరే మాకు సహకరించారేమో చెప్పండి. నా యొక్క సిఫార్సు సభ్యులు, నా సౌత్ ఇండియా ఆర్టిస్టులు, మేము తినక ప్రతి చోట మేము కార్యక్రమాలు చేస్తున్నాం. ఎందుకు మీకు దొరదని మీరు అడగచ్చు. చంద్రబాబు నాయుడు గారు అంటే మాకు ఇష్టం. మనవాడో పరాయవాడో పరీక్షలో పాస్ అయితే అభినందిస్తాం. ఆంధ్రదేశానికి ఒంటరిగా మన తెలంగాణ నుంచి తరివేసినప్పుడు, ఆంధ్ర దిక్కు లేకుండా ఉన్నప్పుడు నిలబడి స్వర్ణాంధ్రను చేస్తాను ముందుకొచ్చి ఆ రోజు జనం నమ్మి ఆయన్ని గెలిపించుకుంటే ఈ రోజున అమరావతి ఎంతో గొప్పగా ఉండేది. కానీ ఈ ఓటర్లు ఓటికి అమ్ముడు పోయి నౌకరులాగా మారిపోయి చంద్రబాబును మరలా ఓడిగొట్టినందువల్ల అమరావతి కుంటుపడిపోయింది. రోడ్లన్నీ కూడా మూలబడిపోయి కట్టుకున్న బిల్డింగులు కూడా చెత్త సాధారణంతో అక్కడ ప్రొక్రియలు అన్నీ కూడా తుప్పుపట్టిపోయి ఉంటే అవన్నీ చూస్తూ అంతకుముందు అమరావతి అభివృద్ధిని తీసాం. తర్వాత అమరావతి యొక్క అభివృద్ధి కాకుండా అక్కడ ఆడపడుచు కూడా ధర్నా చేస్తూ ఉంటే వాళ్ళకి అవస్థలు తీసాం. ఇప్పుడు అమరావతి మరలా ఏ విధంగా చంద్రబాబు తయారు చేస్తున్నాడో చూస్తూ ఉంటే నిజంగా మనకి దేవుడిచ్చిన వరం ఆ చంద్రబాబు నాయుడు. ఈ ధర్మచక్రం మేము సినిమా చేశాం. దీనికి దాదాపు లక్షలు కాదు కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉన్నప్పటికీ ఒక మహానుభావుడు నిర్మాతగా వచ్చి నేను సహకరిస్తానండి అన్నాడు. కరెక్ట్గా సినిమా అయిపోయిన తర్వాత నాకు అంత ఇంట్రెస్ట్ లేదండి తప్పుకున్నాడు. కానీ మేము సినిమా ఆపలేదు. ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు గారి యొక్క పుట్టినరోజు మే 28వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇస్తే ఆడియో ఫంక్షన్ మేము మహానాలు ఏర్పాటు చేస్తాం. ఆయన అవకాశం ఇవ్వకపోతే మేము ఆడియో ఫంక్షన్ హైదరాబాదులో ఫిలిం ఛాంబర్లో కానీ లేకుంటే ఎన్టీఆర్ సమాధి దగ్గర కానీ మేము ఏర్పాటు చేస్తాం. ధర్మచక్రం అనే సినిమా చంద్రబాబు యొక్క నీతికి నిజాయితీకి ఆయన యొక్క పనితనానికి నిదర్శనంగా మేము ఇచ్చే సినిమా అని చెప్పని మేము చెప్పగలం. మేము చంద్రబాబుని కలవాలంటే కనీసం అక్కడ ఉండే టీడీ జనార్దన్ గారు కూడా మమ్మల్ని పానేవాడు. ఆయన బాగా పరిచయమే. ఆడ రాజగోపాల్ పిఏ గారు ఉన్నారు, ఆయన ఎవరు కపాడి అని చెప్పును ఉన్నారు. ఎవరు కూడా మాకు అవకాశం ఇవ్వరండి.
మేము ఎమ్మెల్యే టికెట్ అడుగుతున్నావా, చైర్మన్ టికెట్ అడుగుతున్నావా, కనీసం చంద్రబాబు గారిని డొనేషన్ అడిగావా? మేము ఆయన కోసం ఇంత నిజాయితీ ఒక్కరు కాదు 200 మంది సిఫార్సు సభ్యులు అందరూ కూడా మాతో కష్టపడి ఎండా వాళ్ళు మేము కష్టపడి చేస్తూ ఉంటే ఒక్కరు కూడా మాకు సహకారం అందించలేదు. మేము తిరగలేదు, అడగలేదు అనుకోవద్దు. అందరిని అడిగాం. చంద్రబాబుని కలుస్తానికి కూడా మేము నారావారపల్లికలు కలుసుకోవాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళి ఆయన అక్కడికి ఎప్పుడు వస్తాడో చూసి అక్కడ కలుసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మాకు ఎవరు పిఎల్ని బతిలాడుకున్నాం. జనార్దన్ గారికి మేము చేసే కార్యక్రమాలు తెలుసు. మమ్మల్ని పిలిచి సీఎం గారితో కలపచ్చు కదా. 2017-18 సంవత్సరంలో అప్పుడు ఉన్నటువంటి పిఎల్ కానివ్వండి, అప్పుడు శ్రీనివాస్ గారు, వాళ్ళందరూ మేము చంద్రబాబు గారిని కలుస్తానికి పోతే ఎప్పుడైనా కూడా సొంత ఇంట్లాగే వెళ్ళేవాళ్ళవి. కానీ ఈ రోజున మాకు అవకాశం లేదు. అమ్మ భువనేశ్వరి గారు మా మేడం గారికి కూడా అమ్మ మీకు మేము సపోర్ట్ ఉన్నామని చెప్పని ఫోన్లో చెప్పడం కూడా జరిగింది. మా బాధ ఏంటంటే మేము చేసే కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారికి తెలుస్తున్నాయో లేదో మాకు తెలియదు. ఎందుకంటే మీడియా కూడా పెద్దగా సహకరించదు. మీడియా వాళ్ళు కూడా సౌందర్య ఇది ఐశ్వర్యరాయ్ అబ్బాయి కన్నాడా అమ్మాయి కనిందంటే ఫ్రంట్ పేజీలు వేస్తారు. కానీ మా కళాకారు దూరం నుంచి వచ్చి ఇంత కష్టపడి చేస్తుంటే లక్షలు ఖర్చు పెట్టి చేస్తుంటే వీటిని మీడియాలో మేము భూతద్మిటి ఎత్తుక్కోవాలి. ఎవరు మాకు సపోర్ట్ లేరు. కానీ మా కళాకారులు కానివ్వండి, ప్రేక్షక దేవులు మాకు సపోర్ట్ ఉన్నారు. మా యొక్క కార్యక్రమాలు చంద్రబాబు గారి యొక్క పనితనాన్ని మేము జనంలోకి తీసుకుపోతానికి నిరంతరం శ్రమిస్తూనే ఉంటాము. ఈ విధంగా మా జీవితం చంద్రబాబుకి అంకితం చేస్తున్నాం. ఎవరు ఏమనుకున్నా, ఇది పొగడతనుకున్నా కాకనుకున్నా మా భయం లేదు. మా జేబులో డబ్బు ఖర్చు పెట్టి మేము చేస్తున్నాం నిజాయితీగా. ఎవరినైనా మీరు ఎంక్వైరీ చేయండి. వెంకటరమణకి ఎవరైనా సీఎం యొక్క పిఏలు సహకరించారేమో కనుక్కొని చెప్పండి. ఏ ఒక్క పిఏ కూడా మాకు ఎంట్రన్స్ ఇవ్వరు. మేము అడుక్కుంటే ఎన్నిసార్లు వాళ్ళకి మెసేజ్లు పెట్టాం, అపాయింట్మెంట్లు అడిగాం, చూస్తాం అంటారు. అదేమంటే ఎక్కడెక్కడో అంటే అనకూడదు. కానీ మాకంటే వెనకొచ్చి రకరకాలుగా ఉన్న వ్యక్తులందరినీ కూడా తీసుకెళ్ళి ఆయన దగ్గరికి పరిచయం చేస్తున్నా. కానీ మా దౌర్భాగ్యం, నేను కళారత్న సేవారత్న వాటిలో వచ్చేసినాయి. అవి ఆ వజ్రవైడూర్యాల కళారత్నాలు మాకు కనపడవు. ఎందుకు? 60 పుస్తకాలు రచయిత నేను. సీఎం బయోపిక్లు ఇండియాలో ఎవరు రాశారండి? నేనే రాశా. నేను కనిపించలేదు. 1000 నాటకాలు ఆడించాం, మేము కనపడలేదు. 30 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు గారు, బాలయోగి అందరితోటి మేము కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మేము కనపడలేదు. మేము ఎవరికీ కనపడం. ఆ కమిటీకి కానివ్వండి, ఎవరికైనా కూడా మా వేదికల మీదకి వచ్చి వెంకటరమణ ఎరగదీస్తున్నాడు, బ్రహ్మాండంగా చేస్తున్నాడు, అలా ఎవరు లేరు, ఇలా చేసేవాళ్ళని చెప్పడమే. కానీ మేము ఆ వజ్రవైడూర్యాలకి కనపడం. మేము సీఎం గారి యొక్క ఆఫీసులో ఉన్నట్టు సీఎం ఆఫీసులో స్టాఫ్కి కనపడం. మా దౌర్భాగ్యం ఏంటో. కానీ మాకున్న అదృష్టం, మా యొక్క నమ్ముకున్న వినాయకుడు మాకున్నాడు. ఆ నాగాలమ్మ తల్లి ఆశీస్సులు, తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు మాకు ఉన్నాయి. మేము కార్యక్రమాలు చేస్తూనే పోతాం. వజ్రోత్సవాలు భారతదేశంలో మేము అనుకున్న ప్రాంతాలన్నింటిలో కూడా జరిపి ఆఖరిలో తిరుపతిలో ఫైనల్ చేసి ₹1,00,000 బహుమతి ఇస్తాం. అలాగే జూన్ నెలకి ధర్మచక్రం సినిమాని రిలీజ్ చేసిన తర్వాత అప్పుడు తెలుస్తుంది చంద్రబాబు యొక్క పనితనం ఏంటో. ఈ విధంగా పనికిమాలిన ఆయన విమర్శించి వాగేటువంటి వాళ్ళకి, అలాగే మాకు సపోర్ట్ అయినటువంటి సీఎం ఆఫీసు పిఏలకు కానివ్వండి, అలాగే ఈ ఉన్న రాజకీయ నాయకులకు కూడా మా యొక్క విలువేంటి, మా శ్రమ ఏంటో అప్పుడు తెలుస్తుంది. కనపడిని ఆనిముత్యం అండి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి యొక్క ఆనిముత్యాన్ని మేము జనానికి తెలియజేస్తానికి ధర్మచక్రం తీస్తున్నాం. ఇంత మించి ఏమి చెప్పలేము. క్షమించండి తప్పుంటే.